ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మన సజీవులుగా ఉంచిన కొరకై స్తోత్రాలు. మే 24వ తేదీ నాడు ఎడార్ల సెలయేర్ల ద్వారా మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మే 24వ తేదీ ఎడార్లు సెలయేర్లు. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఆదికాండము 21వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు కుండును. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. అయితే దేవుడు అనుకున్న సమయం వచ్చేదాకా మనం వేచి ఉండటానికి సిద్ధపడాలి. దేవుడికి కొన్ని నిర్ణీతమైన సమయాలున్నాయి. ఎప్పుడు అనేది మనకు తెలియని మర్మం. మనకవి తెలియవు, కానీ ఆ సమయం కోసం మనం ఎదురు చూడాల్సి ఉంది. అబ్రాము హారానులో కాపురం ఉన్నప్పుడే దేవుడు ఆయనతో మరో 30 ఏళ్ళకి నీకు కొడుకు పుడతాడని చెప్పినట్లయితే అబ్రాము అంతకాలం కనిపెట్టాలి కాబోలు అనుకొని నిరుత్సాహపడేవాడే. కానీ దేవుడు తన ప్రేమ కొద్దీ ఆ సంవత్సరాల తరబడి కనిపెట్టడాన్ని అబ్రాహాముకి లేకుండా చేసి ఆ వాగ్దానం నెరవేరటానికి ఇంకా కేవలం నెల గడువు ఉందనగా అబ్రాహాముతో చెప్పాడు. ఈ కాలమున నిర్ణయ కాలమునకు శారాకు కుమారుడు కలుగును. ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనం. నిర్ణయ కాలం ఎట్టకేలకు రానే వచ్చింది. ఆ ఇంట్లో పసివాడి నవ్వులు కేరింతలు వింటూ ఆ ముసలి దంపతులు గతకాలమంతా తాము పడిన తమ మనస్తాపాన్ని మర్చిపోయారు. కళ్ళు కాయలు కాసేలే కనిపెట్టే క్రైస్తవుడా, నిరుత్సాహపడకు. నీవు ఎవరి కోసమైతే కనిపెడుతున్నావో ఆయన నిరాశపరిచేవాడు కాడు. తాను నియమించిన సమయానికి 5 నిమిషాలు కూడా ఆలస్యము చేయడు. శీఘ్రముగానని నీ విచారము ఉత్సాహంగా మారుతుంది. దేవుడు నిన్ను ఆనందములో ముంచెత్తినప్పుడు ఎంత దీవెనకరమైన స్థితి అది. సూర్యోదయానికి ముందు చీకటి పటాపంచలైనట్టే ఆ సమయం వచ్చేసరికి విచారం, ఏడ్పు దూరంగా పారిపోతాయి. మనం ప్రయాణికులమే. ప్రయాణపు చిత్రపటాలను దిక్కుచిని గెలవడం మనకి తగదు. సర్వము తెలిసిన మన పైలట్ ఆ వ్యవహారం అంతా చూసుకుంటాడు. కొన్ని పనులు ఒక్క రోజులో అయిపోవు. సూర్యాస్తమయ సమయంలో ఆకాశంలో సత్కరించే వింత రంగులు ఒక క్షణంలో తారుమారయ్యేవి కావు. ఓ శుభదినాన బండరాలు చదును అవుతాయి. ఏదో రోజుది ఎవరికి తెలుసు. నెర్రలు విచ్చిన నేల నీరు తాగుతుంది నిండుగా. అడ్డు గడియలు విరుగుతాయి, తలుపులు తెరుచుకుంటాయి. కఠినమైన చోట్లు సాఫీగా అవుతాయి, వంకర దారుల్ని తిన్నగా అవుతాయి. ఓపికగా కనిపెట్టే హృదయం ఉన్న వాడికి జరుగుతాయి ఇవన్నీ. దేవుడు నిర్ణయించిన గడియల్లో అది రేపో మాపో ఎవరికి తెలుసు. తెలిసిందల్లా తప్పక జరుగుతాయని నమ్ము.